హాయ్ అండి. నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. ఇప్పుడు చాలా బేసిక్ టాపిక్ అండి. అందరూ కూడా కొలెస్ట్రాల్ అని పాపం చాలా భయపడిపోతూ ఉంటారు. దాని గురించి కొన్ని ముఖ్యమైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, కానీ లేదంటే అమెరికన్ హార్ట్ అసోసియేషను, అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ లాంటి పెద్ద పెద్ద అసోసియేషన్స్ ఇచ్చిన గైడ్లైన్స్లోంచి చెప్పినాయి అనమాట. ఏ పడితే అవి చెప్పింది కాదండి. సో ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ ఒకటి ఉందనుకోండి. సపోజ్ ఇక్కడ చూసినట్లయితే దీంట్లో లిపిడ్ ప్రొఫైల్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ టోటల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, దాని తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అనేది ఉంటుంది, తర్వాత ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది, దాని తర్వాత మనకి విఎల్డిఎల్. ఇవి ముఖ్యమైనవి. అంటే దీంట్లో క్లుప్తంగా గుర్తుపెట్టుకుంటే 4 అతి ముఖ్యమైనవి అండి. టోటల్ కొలెస్ట్రాల్లో ఏమేమి ఉంటుంది? గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ ఉండే కొలెస్ట్రాల్ ఏమో గుడ్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఏమో బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇది గుర్తుపెట్టుకోండి ఇంతవరకు. ఎల్డిఎల్ అని ఉంటారు. ఎల్డిఎల్ ఈజ్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఈజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటుంది. ఇవి కాకుండా విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని కానీ, ఎల్డిఎల్ బై హెచ్డిఎల్ రేషియో అని కానీ, హెచ్డిఎల్ బై ఎల్డిఎల్ రేషియో అని కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యం నార్మల్గా టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అంటే 200 లోపు ఉండాలి. అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అంటే 100 లోపు ఉండాలి. సో మనం అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనమాట, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ 100 లోపు ఉండాలి. కానీ 100 దాటి 150 ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఏమి ఇవ్వరు, 170 ఉన్నా ట్రీట్మెంట్ ఏమి ఇవ్వరు. ఇవ్వాల్సిన అవసరం లేదు. పుస్తకాల ప్రకారం, టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు ట్రీట్మెంట్ ఇస్తాము మనం? ఎల్డిఎల్ ఎప్పుడు పెరిగితే ట్రీట్మెంట్ ఇస్తాము అంటే జనరల్ పబ్లిక్కి, అంటే ఏ సమస్యలు లేని వాళ్ళకి 190 ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ 100 ఉండాల్సింది. మనకి ఇప్పుడు చూసారనుకోండి, మీకు ప్రతి రిపోర్ట్లో నార్మల్ వాల్యూ ఎంత, అబ్నార్మల్ వాల్యూ ఎంత, డిజైరబుల్ ఎంత, యూ నీడ్ టు టేక్ యాక్షన్ ఎంత, ఇవన్నీ కూడా రాసి ఉంటాయి, మీకు బ్రాకెట్లో ఉంటుంది. ఇప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చూసినట్లయితే 100 లోపల ఉండటం నార్మల్, నియర్ ఆప్టిమల్ 1 to 129 కూడా ఆప్టిమల్, బోర్డర్ లైన్ అంటే 150 వరకు, హై అంటే 160 to 180, వెరీ హై అంటే 190. అంటే వెరీ హై ఉంటే మాత్రమే దానికి ట్రీట్మెంట్ స్టాటిన్ అనే ట్యాబ్లెట్ ఇస్తారనమాట. అది రోసువాస్టాటిన్, ఎటోర్వాస్టాటిన్, అలా రకరకాల స్టాటిన్స్ ఉంటాయి. అవి 10 mgతో స్టార్ట్ చేసుకుని స్లోగా పెంచుకుంటారనమాట అవసరాన్ని బట్టి. కానీ అదే షుగర్ పేషెంట్ ఉండి, షుగర్ పేషెంట్ అంటే ఇది ఒక స్పెక్ట్రమ్ అనమాట. షుగర్ పేషెంట్ అంటే ఏంటి? ఈరోజు షుగరు 130 ఉన్నా కానీ వాళ్ళు షుగర్ పేషెంటే. 15 ఏళ్ళ నుంచి రోజు 500 ఉంటున్నా వాళ్ళు షుగర్ పేషెంటే. సో నీకు షుగర్ ఉంటే కొలెస్ట్రాల్కి వెంటనే ట్రీట్మెంట్ తీసేసుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్ ఏం చెప్తుందంటే, షుగర్ పేషెంట్ అయినట్టయితే కనుక ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ 100 ఉండాల్సింది 100 దాటితేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని అంటున్నారు. అంటే మీకు అర్థమైందా? అంటే షుగర్ లేని వాళ్ళకి, గుండె జబ్బులు లేని వాళ్ళకి ఏంటంటే 190 వరకు అసలు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు, 190, 200 దాటితే అప్పుడు చూసుకుందాం. దట్ కమ్స్ టు, మీరు బ్రాకెట్లో చూసినట్టయితే ఏ రిపోర్ట్లన్నా ఉంటుందండి. ఇది ఏ రిపోర్ట్లో అయినా బోర్డర్ లైన్ ఎంత, వెరీ హై ఎంత అనేది క్లియర్గా వస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ వెరీ హై అంటే ప్రతి రిపోర్ట్లో ఉంటుంది, చూడండి మీరు. 190 దాటితేనే అది వెరీ హై అనమాట. అప్పుడు మాత్రమే నార్మల్ మనుషులకి బ్యాడ్ కొలెస్ట్రాల్ 100 ఉండాల్సింది ఇంచుమించు డబుల్ అయితేనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదే షుగర్ కానీ మనకి గుండె జబ్బులు కానీ ఉన్న వాళ్ళకి 100 దాటితేనే బ్యాడ్ కొలెస్ట్రాల్, నార్మల్ ఉండాల్సిన 100 దాటితేనే ట్రీట్మెంట్ ఇవ్వండి, స్టాటిన్ ఇవ్వండి అని టెక్స్ట్ బుక్ గైడ్లైన్స్ ఉంది. దాన్ని చూసి మీరేం కంగారు పడిపోకండి. ఎందుకంటే ఇప్పుడు షుగర్ అనేది వాస్ట్ స్పెక్ట్రమ్. సివియర్ షుగర్ ఉంటుంది, మైల్డ్ షుగర్ ఉంటుంది. కొంతమందికి ఈరోజు షుగర్ స్టార్ట్ అవుతుంది 30 ఏళ్ళకి, 130 ఫాస్టింగ్ ఉంటుంది, అది షుగర్ కేటగిరీలోకే వస్తారు. వాళ్ళు 30 ఏళ్ళైనా అలాగే ఉంటుంది. అదే కొన్ని షుగర్లు సునామీ షుగర్, నేను చెప్తున్నాను కదా, ఏ మందులు ఇచ్చినా, ఇన్సులిన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కంట్రోల్ అవుతుంది. ఎప్పుడు 400, 500 ఉంటుంది, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అది బ్యాడ్ షుగర్ అనమాట.
సో కాబట్టి మీరు ఈ స్పెక్ట్రమ్ అమ్మో నాకు టెక్స్ట్ బుక్ గైడ్లైన్ ప్రకారం కానీ వెంటనే 100 దాటింది, నాకు షుగర్ ఉంది, షుగర్ మొన్నే డిటెక్ట్ అయింది, ఖచ్చితంగా స్టాటిన్ వాడేసేయాలని జీవితాంతం అది ఇంకో 20 ఏళ్ళు, ఇప్పుడు 30 ఏళ్ళలో షుగర్ స్టార్ట్ అయ్యి కొలెస్ట్రాల్ 100 దాటి 101 ఉన్నా కానీ అమ్మో నాకు ఇచ్చేయాలి బుక్ ప్రకారం అని చెప్పి మొదలు పెట్టేసుకున్నంత భయపడాల్సిన అవసరం లేదు. షుగర్ ఈజ్ ఎ రివర్సబుల్ థింగ్. కాబట్టి మీరు డయాబెటీస్ని ఈజీగా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. దానికి మందులతో పని లేదు. మీ గుడ్ లైఫ్ స్టైల్ అంటే మీరు తినే ఆహారపు అలవాట్లు, మీరు గంట వ్యాయామానికి రకరకాల ఏవేవి చేయాలనేది నేర్చుకోండి. దాంతో ఖచ్చితంగా దాన్ని రివర్స్ చేసుకుంటే మీరు దాని గురించి కంగారు పడక్కర్లా. సో అది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, టెక్స్ట్ బుక్లో ఉన్నది ఒకటి, కొంతమంది టెక్స్ట్ బుక్లో ప్రకారం రూల్ ప్రకారం వాడాలి కదా అని రాస్తారు. మీరు అలా కంగారు పడిపోకర్లేదు. ఎందుకంటే 30 ఏళ్ళకి షుగర్ వచ్చిందని షుగర్ ట్యాబ్లెట్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ 2 జీవితాంతం వాడాలంటే అవి ఒక్కోసారి మనకి చాలా ఇబ్బంది కలిగిస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మొత్తం షాటర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఒక పెద్ద జబ్బుగ్రస్తుల్లాగా ఫీల్ అవ్వాల్సిన అవసరం వస్తుంది అనే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అలా జరగకుండా ఉండాలి అంటే ఏంటంటే, మీరు ఆ షుగర్ని ఈజీగా రివర్స్ చేసుకోవటం ఎలా అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు టోటల్ కొలెస్ట్రాల్ అయిపోయింది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి అయిపోయింది ట్రీట్మెంట్. తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ చూడండి. మీరు మీ రిపోర్ట్ మీ దగ్గర ఉందనుకోండి, పక్కన పెట్టుకొని చూడండి. దాంట్లో కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ నార్మల్ వాల్యూ మోర్ దాన్ 40 కన్నా ఎక్కువ ఉండాలి. పాపం ఈ రిపోర్ట్ ఎవరిదో 90 ఉంది, సూపర్గా ఉంది, చూశారు కదా. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ 90 ఉంది, 40 ఉండాల్సింది, అంటే వెరీ గుడ్, చాలా మంచి. అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచడానికి ట్రీట్మెంట్ ఏం లేదు. ఇండియాలో మన దేశంలో ఎక్కువ మందికి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండటం మంచిది కాదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం మంచిది కాదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్. సో దీన్ని పెంచడానికి మందులు లేవు. దీనికి ఓన్లీ మన డిసిప్లిన్, మన ఫుడ్ డిసిప్లిన్, మన ఎక్సర్సైజ్ డిసిప్లిన్. మీరు ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా, 1 గంట మీ ఆరోగ్యం కోసం, మీ శరీరం కోసం మీరు వెచ్చిస్తున్నారనే దాన్ని బట్టి ఖచ్చితంగా 100 ట్యాబ్లెట్ల కన్నా ఎక్కువ పనిచేస్తుంది. మీ శ్రద్ధ, మీ ఆరోగ్యం మీద మీ శ్రద్ధ అనేదే చాలా ఎక్కువగా పనిచేస్తుంది అనమాట దీనికి. తర్వాత దీనికి ఏం మందు లేదు. మందు ఉంటే దానికి కూడా గైడ్లైన్స్ వచ్చి ఉన్నాయి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంది వెంటనే ఇది వాడండి అని, ఎక్కువ ఉందని. తర్వాత విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు కూడా ట్రైగ్లిజరైడ్స్ అనే బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ అనే దాంతో ఉంటుంది. చాలామందికి కొలెస్ట్రాల్ అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ నార్మల్గా ఎంత ఉండాలి? 150 లోపల ఉండాలి. తర్వాత కొంచెం 200 వరకు, 300. కానీ ఎప్పుడు డేంజరస్, ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే వెరీ హై, అంటే 500 దాటితేనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఫైబ్రేట్స్ అనే ట్యాబ్లెట్స్ కానీ, ఈకోసాపెంటథైల్ అనే ట్యాబ్లెట్స్ కానీ రకరకాల దానికి ఉన్నాయి. ఎక్కువగా వాడేది ఫెనోఫైబ్రేట్ అనే ట్యాబ్లెట్ వాడతారనమాట. ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు వాడాలి? 150 ఉండాల్సిన ట్రైగ్లిజరైడ్స్, అమ్మో నాకు 300 ఉంది, అమ్మో నాకు 300 ఉంది అని గుండెలు బాదుకుంటూ ఉంటారు చాలామంది. 300కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 500 ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ట్రైగ్లిజరైడ్స్కి ట్యాబ్లెట్లు ఇచ్చి మీరు తగ్గిస్తే కనుక మీ గుండె జబ్బులు ఏం తగ్గట్లేదని పరిశోధనలు ఉన్నాయి. అంటే మీరు ట్రైగ్లిజరైడ్స్కి గుండె జబ్బు తగ్గించే లక్షణం లేదు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా గుండె జబ్బు కలిగించే లక్షణం ఎక్కువ లేదు అని ఉంది. కానీ న్యాచురల్గా తగ్గితే, అంటే మీరు 300 ట్రైగ్లిజరైడ్స్ ఉంది, మీరు ఎక్సర్సైజ్ మంచి ఫుడ్ తీసుకుంటే కనుక మీ ట్రైగ్లిజరైడ్స్ కనుక తగ్గిందనుకోండి ఒక 100 పాయింట్లు, అట్లా న్యాచురల్గా తగ్గితే, ఎలా అయితే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవడానికి గుడ్ డైట్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ లైఫ్ స్టైల్ అనేది పెట్టుకుంటారో, అలాగే ట్రైగ్లిజరైడ్స్ని కూడా న్యాచురల్గా మీరు కొంచెం నార్మల్లోకి తెచ్చుకుంటే మీకు గుండె జబ్బులు రావట్లేదు అని పరిశోధన ఉంది. కానీ ట్రైగ్లిజరైడ్కి మందు వాడి తగ్గించుకుంటే మీకు గుండె జబ్బులు రావట్లేదని ఏ పరిశోధన మనకి ప్రూవ్ చేయలేదు. కాబట్టి మరి ట్రైగ్లిజరైడ్స్కి ఎందుకు మందు వాడాలండి అని అన్నారనుకోండి, 500 దాటితే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి ట్రైగ్లిజరైడ్స్ వల్ల. కొంతమందికి ప్యాంక్రెటైటిస్ అనే జబ్బు వస్తుంది. అది రాకుండా మనం ట్రైగ్లిజరైడ్స్కి మెడిసిన్ ఇస్తారు 500 దాటితే. మరి ఎక్కువ కాబట్టి, నార్మల్ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉంది కాబట్టి అది ఆ టైంలో గుండె జబ్బులు తగ్గించడానికి కాకుండా దీనికోసం అనేది ఇస్తారనమాట. సో మిగిలిన ఈ కొలెస్ట్రాల్లో మొత్తం లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎప్పుడు కూడా ఫాస్టింగ్లో చేస్తాం అనమాట. ఈ ఫాస్టింగ్లో చేసేటప్పుడు ఏం చేస్తాము మనం, ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేసేటప్పుడు 12 గంటలు ఫాస్టింగ్ ఉండాలి. అంటే రాత్రి 8కి తింటే ఉదయం 8కి అలాగా ఏం తినకుండా ఇస్తే పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుంది. తిన్న తర్వాత వెంటనే అందరికీ ట్రైగ్లిజరైడ్స్
పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే మీకు కొన్ని ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ చూపిస్తుంది అనమాట. ఆ రెండింటిని ఇంటర్ రిలేటెడ్గా క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా లిపిడ్ ప్రొఫైల్ ఇచ్చేటప్పుడు రాత్రి ఫుల్గా తినేసి మరుసటి రోజు వెళ్ళి రాత్రి లేట్గా 12ంటికి తిని ఉదయం 6ంటికి ఫాస్టింగ్ బ్లడ్ శాంపుల్ ఇచ్చారనుకోండి, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ వచ్చి బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ చూపిస్తుంది. అమ్మో బాగుందని మీరు అనుకుంటారు. సో మీరు లేదంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ వచ్చిందని కంగారు పడతారు. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ వస్తే ఎల్డిఎల్ తక్కువ వస్తుంది అనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ చూపించేది తక్కువ వస్తుంది, ఎందుకంటే అది క్యాలిక్యులేటెడ్ వాల్యూ, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. విఎల్డిఎల్ కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటే విఎల్డిఎల్ ఎక్కువ చూపిస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అనేది నేను ఏ రిఫరెన్స్ కింద తీసుకున్నానంటే నేషనల్ కొలెస్ట్రాల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అడల్ట్ ట్రీట్మెంట్ ప్యానెల్ 3 అని ఉంటుంది, NCEP అని అంటారు. సో దాని బేసిస్గా ఇప్పుడు నేను చెప్పిన వాల్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంకా లిపిడ్ ప్రొఫైల్లో చాలా రకాల వాల్యూస్ ఉంటాయి. లెస్ ఇంపార్టెంట్, మనం అనవసరమైన ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఎక్కువ టెన్షన్లు పట్టడం తప్పితే మనకేం ఉపయోగం ఉండదు. దాంట్లో ఎపో ఏ అని, ఎపో బి అని, లిటిల్ ఏ అని, తర్వాత స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ అని రకరకాలు ఉంటాయి. అవి ఎక్స్టెండెడ్ లిపిడ్ ప్రొఫైల్ కిందకు వస్తాయి. అవన్నీ అందరూ తెలుసుకోకపోవటమే మంచిదేమో. బట్ ఎనివే దాని గురించి కూడా ముఖ్యమైన, చాలామంది లిపిడ్ ప్రొఫైల్ అంటే చాలా ముఖ్యమైన టెస్ట్ కాబట్టి అందరికీ కొంత అవగాహన ఉండాలి, కాబట్టి దాని మీద కూడా ఇంకొక వీడియో చేయటం జరుగుతుంది. సో ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.